హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి తెలుగుకు సంబంధించి విద్యా ప్రమాణాలు. మరి తెలుగుకు సంబంధించి విద్యా ప్రమాణాలు 3 భాగాలుగా ఇవ్వడం జరిగింది. 1, 2, 3 3 భాగాలుగా ఇచ్చారు. మరి ఇందులో ఫస్ట్ భాగం వచ్చేసరికి అవగాహన, ప్రతిస్పందన అనేటటువంటి భాగం. రెండవ భాగం వచ్చేసరికి వ్యక్తీకరణ, సృజనాత్మకత అనేటటువంటి భాగం. మూడవ భాగం వచ్చేసరికి భాషాంశాలు అనేటటువంటి భాగం. మరి ఈ అవగాహన, ప్రతిస్పందనలో ఏమొస్తుంది? అవగాహన చేసుకొని ప్రతిస్పందించాలంటే వినడం, మాట్లాడడం, వినడం, మాట్లాడడం, అలాగే చదవడం, రాయడం. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం అనేటటువంటివి వస్తాయి. మరి వ్యక్తీకరణ, సృజనాత్మకత అనే దాంట్లోనికి స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస అనేటటువంటివి వస్తాయి. మరి భాషాంశాలకొచ్చేసరికి మనందరికీ తెలుసు భాషాంశాలు అనేటటువంటివి. వాటిలో జాతీయాలు, సామెతలు ఇట్లాంటివన్నీ ప్రకృతి, వికృతులు ఇవన్నీ కూడా అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు ఇట్లాంటివన్నీ కూడా పారిభాషిక పదాల జ్ఞానం ఇవన్నీ కూడా భాషాంశాల కిందకి వస్తుంది. సో, ఈ విధంగా తెలుగులో విద్యా ప్రమాణాలు అనేటటువంటివి 3 భాగాలుగా విభజించడం జరిగింది. వీటి నుండి బిట్స్ రిపీటెడ్‌గా వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా నేర్చుకోండి. అయితే ఇక్కడ పొడుగు మరియు సామంతరాజు మొదలైనటువంటి గుణితాక్షర పదాలను విద్యార్థులు రాయగలగడం వారిలోని ఈ సామర్థ్యాన్ని సూచిస్తుంది. చూడండి, గుణింతాక్షర పదాలు రాయడం. ఇక్కడ గుణింతాక్షర పదాలు అనేటటువంటిది భాషాంశాలకు చెందుతుంది. సో, భాషాంశాల్లో మనకొచ్చేటటువంటిది పదజాలం. భాషాంశాల్లో మనకేమొస్తుందంటే పదజాలం, పదజాలం, వ్యాకరణంశాలు. పదజాలం, వ్యాకరణంశాలు అనేది వస్తుంది. మరి ఈ పదజాలంలోనే నిఘంటువును ఉపయోగిస్తూ రాయడం గాని, అర్థాలు గాని, పర్యాయ పదాలు గాని, ఇట్లా గుణింతాక్షర పదాలు గాని, ఇట్లాంటి ఏ పదాలైనా సరే అది పదజాలం కిందకి చెందుతుంది. భాషాంశాలు పదజాలానికి చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్, స్వాతంత్ర్య సమరయోధుల యొక్క నినాదాలను విద్యార్థులు రాయడం. చూడండి, ఇలా నినాదాలు రాయడం అనేటటువంటిది దేనికి చెందుతుంది? నినాదాలు రాయడం అనేది సో, విద్యార్థులు స్వయంగా రాస్తారు కదా! ఈ నినాదాలు రాయడం. అలాగే సంభాషణలు రాయడం, ఆత్మకథలు రాయడం. చూడండి, నినాదాలు, సంభాషణలు, ఆత్మకథలు, డైరీలు, అలాగే దినచర్యలు, కవితలు ఇట్లాగే ఏవైనా కొన్ని కథలు పొడిగించి రాయడం, అలాగే ఊహించి ఏదైనా రాయడం, సొంతంగా రాయడం, అలాగే తాను చూసిన దాన్ని వర్ణించి రాయడం, బొమ్మలు గీయడం, కొత్త కొత్త బొమ్మలు గీయడం, అలాగే భాషా ప్రక్రియలు మార్చగలగడం. ఇట్లాంటివన్నీ కూడా దేనికి చెందుతుంది అంటే ఇదన్నీ కూడా సృజనాత్మకతకు చెందుతుంది. సృజనాత్మకతకు చెందుతుంది. నెక్స్ట్ వన్, గోపాల్ తెలివి అనేటటువంటి కథను విద్యార్థులు వారి యొక్క సొంత మాటల్లో చెప్పగలగడం అనేటటువంటిది దేనికి చెందుతుంది అనేది ఏ సామర్థ్యానికి చెందుతుంది? అవగాహన చేసుకున్నటువంటి దాన్ని సొంతంగా చెప్తున్నారు. సో, అవగాహన చేసుకొని ప్రతిస్పందిస్తున్నాడు కాబట్టి అదక్కడ వినడం, ఆలోచించి మాట్లాడడం అనేటటువంటి దానికి సొంత మాటల్లో రాయడం అయితే అది స్వీయ రచన అవుతుంది. కానీ చెప్పడం అయితే మాత్రం వినడం, ఆలోచించి మాట్లాడడం అవుతుంది. చిక్కు, ఢిల్లీ వంటి ద్విత్వాక్షర పదాలను విద్యార్థి రాయగలగడం వారిలోని ఈ సామర్థ్యాన్ని సూచిస్తుంది. చిక్కు మరియు ఢిల్లీ వంటి ద్విత్వాక్షర పదాలను రాయడం అనేటటువంటిది విద్యార్థిలోని ఈ సామర్థ్యాన్ని సూచిస్తుంది. ద్విత్వాక్షర పదాలు గాని, సంయుక్తాక్షర పదాలు గాని ఇట్లాంటి పదాలన్నీ కూడా విద్యార్థి రాయగలగడం అనేటటువంటిది పదజాలానికి చెందుతుంది. చెప్పాం కదా! ఇట్లాంటి పదాలు, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, సంయుక్తాక్షర పదాలు, ద్విత్వాక్షర పదాలు ఇట్లాంటి పదాలన్నీ కూడా ఏదైనా రాయగలుగుతున్నాడు అంటే అది పదజాలానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, వాక్యాన్ని చదివి వాక్యానికి సంబంధించినటువంటి గేయ పాదాలను పాఠంలో గుర్తించినటువంటి విద్యార్థి ఈ సామర్థ్యాన్ని సూచిస్తుంది. చూడండి, అక్కడ పాఠాన్ని చదివాడు. గేయానికి సంబంధించినటువంటి గేయ పాదాలని పాఠంలో గుర్తించాడు. సో, గుర్తించినటువంటి విద్యార్థిలో ఈ సామర్థ్యాన్ని సూచిస్తుంది. గుర్తించగలిగాడు అంటే అక్కడ ఏం జరిగింది?
సో, చదవడం, వ్యక్తపరచడం అనేటటువంటి దానికి చదివి అన్నారు కదా! చదవడం, వ్యక్తపరచడం అనేటటువంటి దానికి చెందుతుందనమాట. గేయంలోని ప్రాస పదాలను విద్యార్థులు గుర్తించడం. ప్రాస పదాలు, సంయుక్త పదాలు ఇట్లా పదాలు అనేటటువంటి వర్డ్ కనిపించిందంటే, మీరు తప్పనిసరిగా భాషాంశాలకు సంబంధించినటువంటి పదజాలం అనేటటువంటి దాన్ని ఎంచుకోవచ్చు. అదే వ్యాకరణాంశాలైతే ఛందస్సు, అలంకారం ఇట్లాంటివైతే వ్యాకరణాంశాలకు సంబంధించింది ఎంచుకోవాలి. భాషాంశాల్లోనే వ్యాకరణాంశాలకు సంబంధించింది ఎంచుకోవచ్చు. లేదా భాషాంశాలు అనిస్తే భాషాంశాలవుతుంది. లేదా పదజాలం అనిస్తే పదజాలం అవుతుందనమాట ఇక్కడ. నెక్స్ట్ వన్ గేయంలో ఒత్తు ఉన్నటువంటి పదాలను గుర్తించి రాయగలిగినటువంటి విద్యార్థి ఒత్తు ఉన్నటువంటి పదాలను గుర్తించి రాయగలిగినటువంటి విద్యార్థిలో ఈ సామర్థ్యాన్ని సూచిస్తుంది. సో, ద రైట్ ఆన్సర్ ఈస్ పదజాలమే అవుతుంది. ఒత్తు ఉన్న పదాలైనా, సంయుక్తాక్షర అయినా, ద్విత్వాక్షర అయినా ఏవైనా పదజాలమే అవుతుంది. దేశభక్తిని ఎలా చాటాలి అని విద్యార్థి తన సొంత మాటల్లో రాయగలగడం చూడండి. సొంత మాటల్లో చెప్పగలగడం అనేది వ్యక్తపరచడం కింద అక్కడ అవగాహన ప్రతిస్పందన కిందకి వస్తుంది. సొంత మాటల్లో చెప్పడం అనేది అవగాహన ప్రతిస్పందన కిందకి వస్తుంది. కానీ సొంత మాటల్లో రాయగలగడం అనేటటువంటిది స్వీయ రచన అవుతుంది. స్వీయ రచన అనేది అవుతుంది. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! స్వీయ రచన అంటే ఏంటనేది. స్వీయ రచన అంటే మరి తాను అర్థం చేసుకున్న, తెలిసినటువంటి విషయాన్ని స్పష్టంగా లిఖిత రూపంలో రాయడం. అర్థం చేసుకున్న దాన్ని లిఖిత రూపంలో రాయడం. పాఠాల నుంచి, సారాంశాల నుంచి మరి భావాలను గుర్తించి రాయడం. అలాగే సొంతంగా తాను ఏమి గ్రహించాడో రాయడం. అలాగే విరామ చిహ్నాలు పాటిస్తూ రాయడం. ఇవన్నీ కూడా మరి ఈ స్వీయ రచన కిందకే వస్తుందన్నమాట. వ్యక్తీకరణ సృజనాత్మకత అనేటటువంటి భాగానికి చెందిన స్వీయ రచనకి చెందుతుంది. నెక్స్ట్ వన్ విద్యార్థి గేయాన్ని పొడిగించి రాయడం. అదే విధంగా గేయం ఆధారంగా కొన్ని నినాదాలు రాయడం విద్యార్థిలోని ఈ సామర్థ్యాన్ని సూచిస్తుంది. మీకు చెప్పాను కదా! గేయాలు పొడిగించి రాయడం, నినాదాలు రాయడం, సంభాషణలు రాయడం, ఆత్మకథలు రాయడం, కవితలు రాయడం, డైరీలు రాయడం, ఇలాగే బొమ్మలు తయారు చేయడం, ఊహించి రాయడం, అలాగే కొత్త వాటికి శీర్షికలు పెట్టడం, అలాగే తాను చూసిన దాన్ని వర్ణించి చెప్పడం, కొత్త కొత్త పదాలతో వర్ణించి చెప్పడం, అలాగే బొమ్మలు గీయడం, మరి భాషా ప్రక్రియలు మార్చగలగడం, ఇట్లాంటివన్నీ కూడా కొత్తదనం కనిపిస్తుంది కదా! ఇదంతా కూడా సృజనాత్మకతకి చెందుతుందనమాట. సృజనాత్మకతకి చెందుతుంది. నెక్స్ట్ వన్ సృజనాత్మకత అవుతుంది. ముందు జాగ్రత్త లేకుండా కాలం గడిపేస్తే ఏమవుతుందో విద్యార్థి రాయగలగడం. చూడండి. ఏమవుతుందో రాయగలుగుతున్నాడంటే ఊహించి రాయగలుగుతున్నాడు. సో, వారిలోని ఈ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ముందు జాగ్రత్త లేకుండా కాలం గడిపేస్తే ఏమవుతుందో అనేది తను ఊహించి రాస్తాడు. అంటే కొత్త కొత్త పదాల్ని రాస్తాడు. సొంతంగా రాయగలుగుతాడు. ఇక్కడ రాయడం, ఊహించి రాయడం అనేటటువంటిది దేనికి చెందుతుంది అంటే ఇది ఒక సృజనాత్మకతకి చెందుతుంది. కొత్త కొత్త పదాలు ఊహించి రాయడం సృజనాత్మకత. ఖాళీలలో సరియైన పదాన్ని ఊహించి రాసినటువంటి విద్యార్థుల్లో ఈ సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఖాళీల్లో ఊహించి రాయడం, కొత్త కొత్త పదాల్ని ఊహించి రాయడం అనేటటువంటిది సృజనాత్మకత అనేది అవుతుందన్నమాట. కాకి, కోయల, పాము, పిచ్చుక వంటి పదాలలోని వేరుగా ఉన్నటువంటి దానిని విద్యార్థి గుర్తించగలగడం. అనేది విద్యార్థిలోని ఈ సామర్థ్యాన్ని సూచిస్తుంది. సో, ఇది దేనికి చెందుతుంది అంటే పదాలలో వేరుగా ఉన్నటువంటి దాన్ని గుర్తించడం. కాబట్టి పదజాలానికి చెందుతుందన్నమాట. పదాలకు సంబంధించి పదజాలమే అవుతుంది. విద్యార్థులు తాము చూసినటువంటి పూల మొక్కల పేర్ల జాబితాను రాయగలగడం. పూల మొక్కల యొక్క పేర్ల జాబితాని రాయగలగడం అనేది కూడా పదజాలమే అవుతుంది. పదజాలం. ఒక విద్యార్థి తన తరగతి గదిలోని బాగా చదివిన విద్యార్థులను అభినందించడం అనేటటువంటిది ఈ క్రింది విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది. అభినందించడం అనేది దేనిని సూచిస్తుంది? అభినందించడం అనేటటువంటిది ఒక ప్రశంసను సూచిస్తుంది. భాషా ప్రయోగశాలలోని సూక్ష్మాంశాలు, అలాగే భాషా నిర్మాణాల యొక్క శైలిని గమనిస్తూ ప్రశంసించడం. చూడండి, ప్రయోగశాల కాదు. భాషను ప్రయోగించడంలో మరి చిన్నటువంటి సూక్ష్మాంశాలని గ్రహించడం, భాషా నిర్మాణాల యొక్క శైలిని గమనిస్తూ ప్రశంసించడం, తరగతిలోని వివిధ ప్రత్యేక అవసరాల పిల్లల యొక్క సామర్థ్యాలను గుర్తించి ప్రశంసించడం గాని, వివిధ రకాల
వివిధ రకాల సాంప్రదాయాలను గుర్తించి వారిని ప్రశంసించడం గాని, తరగతిలో బాగా చదివినటువంటి వారిని అభినందించడం గాని, ఇవన్నీ కూడా ప్రశంస కిందకే చెందుతాయన్నమాట. విద్యార్థి ఒక పేరాను చదివి అందులోని నామవాచకాలు, సర్వనామాలు, క్రియాపదాలు గుర్తించడం అనేది ఈ భాషా సామర్థ్యం అవుతుంది. మరి ఇది దేనికి చెందుతుంది? ఇది దేనికి చెందుతుందంటే భాషాంశాలకు చెందుతుంది. మరి భాషాంశాలలోని పదజాలానికి చెందుతుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చేయడం జరిగింది. భాషాంశాలు ఇచ్చేటప్పుడు పదజాలం ఇవ్వకూడదు. భాషాంశాల్లోనే 2 భాగాలుంటాయి కదా! పదజాలం ఒకటి అంటే పదాలకు సంబంధించింది. రెండవది వ్యాకరణాంశాలు, అలంకారం, జాతీయాలు, ఛందస్సు ఇట్లాంటివి. సో, ఇది భాషాంశాలకి చెందుతుందనమాట. లేదా పదజాలం. పదజాలం ఇస్తే పదజాలం పెట్టొచ్చు. భాషాంశాలు ఇస్తే భాషాంశాలు పెట్టొచ్చు. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ఒక పాఠంలోని పూర్ణ బిందువుకి దానికి ముందున్నటువంటి పదాలను గుర్తించి రాయగలిగాడనుకోండి. అప్పుడు ఆ విద్యార్థి ఈ సామర్థ్యాన్ని సాధించినట్లు. పూర్ణ బిందువుకి ముందున్నటువంటి పదాలు, ఒక పాఠంలోని పూర్ణ బిందువు అంటే ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్‌కి ముందున్నటువంటి పదాలను గుర్తించి రాయగలిగితే అది ఆ విద్యార్థి ఏ సామర్థ్యాన్ని సాధించినట్లు అంటే భాషాంశాలు లేదా పదజాలం. 2 ఆన్సర్‌లు కూడా అవుతాయన్నమాట ఇందులో. భాషాంశాలు లేదా పదజాలం 2 కూడా ఇక్కడ ఆన్సర్స్ అవుతాయన్నమాట. నెక్స్ట్ వన్, మూడవ తరగతి పాఠ్యాంశం అనేది ఏ శీర్షికతో మొదలవుతుంది? మూడవ తరగతి పాఠ్యాంశం అనేటటువంటిది ఏ శీర్షికతో మొదలవుతుంది? చదవ చూడండి, ఆలోచించి మాట్లాడండి అనేటటువంటి శీర్షికతో మొదలవుతుంది. చూడండి, ఆలోచించి మాట్లాడండి అనేటటువంటి శీర్షికతో మొదలవుతుంది. ఉపాధ్యాయుని యొక్క సూచనలు పాటిస్తూ గేయాన్ని రాగంతో ఆలపించినటువంటి విద్యార్థిలో సాధించినటువంటి సామర్థ్యం ఏంటి? ఇక్కడ సూచనలు పాటిస్తూ, సూచనలు పాటిస్తూ విద్యార్థి అంటే ఉపాధ్యాయుని యొక్క సూచనలు పాటిస్తున్నాడు అంటే అక్కడ శ్రద్ధగా వింటున్నాడు. గేయాన్ని రాగం ఫస్ట్ వింటున్నాడు. సూచనలు పాటించాడంటే వింటున్నాడు. తర్వాత గేయాన్ని రాగంతో ఆలపిస్తున్నాడంటే ఆలోచించి మాట్లాడడం కిందకి వస్తుంది. వినడం, ఆలోచించి మాట్లాడడం దానికి చెందుతుందన్నమాట ఇది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో చదవడం, వ్యక్తపరచడం అనేటటువంటి దానికి సంబంధించనది ఏమిటి? చదవడం, వ్యక్తపరిచి మాట్లాడడం అనేది గేయాన్ని చదివి ఒత్తు పదాలను గుర్తించి రాయడం, గేయ పదాలను సరియైన క్రమంలో రాయడం, గేయ కథ యొక్క పాదానికి భావాన్ని రాయడం, గేయంలో ప్రాస పదాలు రాయడం అన్నారు. ఇక్కడ మనకేంటంటే చదివిన అంశాలలో కీలక అంశాలను గుర్తించి రాయడం, శీర్షికలు సూచించడం గాని, రాయడం గాని ఇట్లాంటివన్నీ కూడా మరి నేర్చుకున్నటువంటి అంశంలోని చదివినటువంటి అంశంలోని అంటే ఒత్తు పదాలను గుర్తించడం, సరైన క్రమంలో రాయడం, భావాలను రాయడం ఇవన్నీ కూడా వ్యక్తపరచడం కిందకే చెందుతుంది. కానీ ప్రాస పదాలు సామర్థ్యానికి చెందనిది ఏమిటి? పదజాలానికి చెందాలంటే ప్రాస పదాలు రాయడం పదజాలమే. ఒక పదానికి బహువచన రూపాలు రాసి సొంత వాక్యాలు రాయడం పదజాలం కాదు. మరి అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయడం ఇక్కడ సొంత వాక్యాలు రాయడం అనేటటువంటిది చూడండి. బహువచన రూపాలు రాసి సొంత వాక్యాలు రాయడం, ప్రాస పదాలు రాయడం ఇవి ఇక్కడ మాత్రం పదజాలం కిందకే వస్తుందండి. ఇక్కడ బహువచన రూపాలు రాసి సొంత వాక్యాలు రాయడం పదజాలమే. అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయడం పదజాలమే. మరి కథను సొంత మాటల్లో రాయడం మాత్రం పదజాలం కిందకి రాదు. ఇది స్వీయ రచన కిందకి వస్తుందన్నమాట. చూడండి, ఇది ఇట్లా చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి, గుర్తించండి. నెక్స్ట్ వన్, ఇచ్చినటువంటి పదాల ఆధారంగా కొత్త పదాన్ని కనుగొని విద్యార్థుల్లో సాధించినటువంటి సామర్థ్యం ఏంటి? ఇచ్చిన పదాల ఆధారంగా కొత్త పదాన్ని కనుగొన్నటువంటి ఇచ్చిన పదాల ఆధారంగా కొత్త పదాన్ని కనిపెట్టాడు. అయితే ఆ విద్యార్థిలో మరి సాధించినటువంటి సామర్థ్యం ఏంటి? ఇచ్చిన పదాల ఆధారంగా ఇక్కడ చూడండి, ఇచ్చిన పదాల ఆధారంగా కొత్త పదం కనిపెట్టడం అనేది పదజాలమే. మరి ఇచ్చిన పదాలు కాకుండా తనంతట తనగా కొత్త పదాన్ని కనిపెట్టేది అది సృజనాత్మకత అవుతుంది. కానీ ఇచ్చిన పదాలు అన్నారు కాబట్టి అది పదజాలమే అవుతుంది. ఇక్కడ కూడా అందుకే పదజాలమైంది. అంటే ఇక్కడ ఒక పదానికి బహువచన రూపాలు రాసి సొంత వాక్యాలు రాయడం, అర్థాలు రాసి వాటితో అన్నారు. గేయంలోని ప్రాస పదాలు అంటే గేయం చూస్తూ చేశాడు. ఇట్లా జరిగిందనమాట. అందువల్ల ఇది పదజాలం కిందకే చెందుతుంది. ఇక్కడ కూడా పదజాలమే అవుతుంది. గేయం ఆధారంగా నదీ దేవతకు పేదవానికి మధ్య జరిగినటువంటి సంభాషణను విద్యార్థి రాయగలగడం. చూడండి, గేయం ఆధారంగా రాయడం. అలాగే విద్యార్థిలో నెరవేరినటువంటి విద్యా ప్రమాణం ఏంటి?
ఇక్కడ ఏమవుతుంది అంటే గేయం ఆధారంగా సంభాషణలు రాయడం. అక్కడ గేయం ఆధారంగా రాసినా, కొత్తగా రాసినా సంభాషణలు రాశారు అంటే అది సృజనాత్మకతకే చెందుతుంది. సంభాషణలు రాస్తే మాత్రం సంభాషణలైనా, నినాదాలైనా ఇవన్నీ కూడా సృజనాత్మకత కిందకే వస్తాయన్నమాట. పాఠాన్ని చదివి ఖాళీలను పూరించినటువంటి విద్యార్థులలో నెరవేరినటువంటి సామర్థ్యం ఏంటి? పాఠాన్ని చదివాడు, ఖాళీలను పూరిస్తున్నాడు. సో, పాఠాన్ని చదివి ఖాళీల్ని పూరిస్తున్నాడు కాబట్టి, చదవడం, వ్యక్తపరచడం అనే దానికి చెందుతుంది. పాఠంలోని ఒత్తు పదాల్ని గుర్తించి రాయడం, వ్యతిరేక పదాలు రాయడం, సొంత వాక్యాలను రాయడం విద్యార్థిలో నెరవేరినటువంటి సామర్థ్యం ఏంటి? చూడండి ఇక్కడ ఒత్తు పదాలు, వ్యతిరేక పదాలు అన్నారంటే అది తప్పనిసరిగా పదజాలమే అవుతుంది. పదజాలం. రంగురంగుల ముగ్గుల చిత్రాలను సేకరించి తరగతి గదిలో ప్రదర్శించినటువంటి విద్యార్థిలో ఈ విద్యా ప్రమాణం నెరవేరినట్టు. రంగురంగుల ముగ్గుల చిత్రాలను సేకరించాడు. చిత్రాలను సేకరించడం అనేటటువంటిది సృజనాత్మకతే అవుతుంది బొమ్మలకు సంబంధించి. అయితే ఇక్కడ చిత్రాలను సేకరించి తరగతి గదిలో ప్రదర్శించాడు అంటే మరిది ఒక పరంగా అభినందన అవుతుంది. కానీ మనకి అభినందన లేదా అభిరుచి అనేటటువంటిది మనకివ్వలేదు కాబట్టి కిందకే చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్ ఇతరుల కోసం తాను ఏమి చేయగలడో తెలుపుతూ చిన్న వ్యాసం రాయగలిగాడు. చిన్న వ్యాసం రాయడం అనేటటువంటిది స్వీయ రచన అవుతుంది. చిన్న వ్యాసం రాయడం అనేటటువంటిది స్వీయ రచనే అవుతుంది. నెక్స్ట్ వన్ వాక్యాలను చదివి క్రియాపదాలను సరియైన పట్టికలో రాయడం. సరియైన పట్టిక ఆధారంగా క్రియాపదాలను ఏ కాలంలో ఉన్నాయో రాయగలగడం అనేది విద్యార్థిలో సాధించినటువంటి ఏ సామర్థ్యానికి చెందుతుంది. ఇక్కడ పట్టిక రూపంలో రాస్తున్నాడు. చూడండి పదాలను సరియైన పట్టికలో రాస్తున్నాడు. పట్టిక ఆధారంగా క్రియాపదాలు ఏ కాలంలో ఉన్నాయో రాయగలుగుతున్నాడు అంటే ఇది భాషాంశాలలోని పదజాలంకి చెందుతుంది. పదాలు అన్నారంటే అది భాషాంశాలలోని పదజాలానికి చెందుతుంది. క్రింది వాటిలో చదవడం, వ్యక్తపరచడం అనే విద్యా ప్రమాణానికి చెందనిది ఏమిటి? చెందనిది ఏమిటి? పేరా చదివి ప్రశ్నలు, జవాబులు చెప్పడం అన్నారు. మరి తప్పొప్పులు గుర్తించడం. అలాగే పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయడం అన్నారు. ఏకవచన, బహువచన పదాలు రాయడం అన్నారు. ఏకవచన, బహువచన పదాలు రాయడం అన్నారు. ఇందులో ఏమవుతుందంటే పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయడం, అలాగే తప్పొప్పులు గుర్తించడం. ఇక్కడ పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు చెప్పడం అనేటటువంటిది రాయడం కాకుండా చెప్పడం అనేటటువంటిది చదవడం, వ్యక్తపరచడం కిందకే వస్తుంది. ఏకవచన, బహువచన పదాలు రాయడం అనేది చదవడం, వ్యక్తపరచడం కిందకి రాదు. ఓకేనండి. చెప్పడం అనేటటువంటిది సొంత వాక్యాల కిందకే వస్తుందన్నమాట. చదవడం, వ్యక్తపరచడం కిందకే వస్తుంది. నెక్స్ట్ వన్ విద్యార్థి యొక్క దినచర్యను రాయడం, ఆత్మకథను రాయడం ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది? దినచర్య రాయడం, ఆత్మకథ రాయడం అనేటటువంటిది సృజనాత్మకతకే చెందుతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.